రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని విలువైన భూదాన్ భూములు గైరాన్ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు వాటిని కొనుగోలు చేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీల దర్యాప్తు ఎందుకు జరపకూడదో సమాధానం చెప్పాలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డిఓపిటి, సిబిఐ, ఈడీలకు కూడా నోటీసులు జారీ చేసి ఈ ల్యాండ్ స్కామ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా రిజిస్ట్రార్లకు సర్వే నెంబర్లు 181, 182, 194, 195లో ఉన్న భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ భూముల అమ్మకాలు, బదిలీలు, ఏవైనా మార్పులు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును దాఖలు చేసిన పిటిషనర్ బిర్లా మహేష్ తీవ్ర ఆరోపణలు చేస్తూ భూదాన్ భూముల్లో వంచన, ఫోర్జరీ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల మార్పులు వంటి అక్రమాలున్నాయన్నారు. ఈ అక్రమాల్లో కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కలిసి పాల్గొన్నారని ఆరోపించారు. పిటిషనర్ తరపున ప్రస్తుత సీనియర్ కౌన్సిల్ ఎల్ రవిచందర్ భూములు, భూదాన్ చట్టానికి వ్యతిరేకంగా అధికారుల పేర్లలో వారి బంధువుల పేర్లలో రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. పట్టా పాస్బుక్లు అక్రమంగా జారీ అయ్యాయని, ధరణి పోర్టల్ను మ్యానిపులేట్ చేసి 13B సర్టిఫికెట్లు కూడా బినామీ లావాదేవీలకు ఉపయోగించారని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్పై ఒత్తిడి, బెదిరింపులు జరిగాయని, 10కి పైగా నోటీసులు, డిఫమేషన్ కేసులతో అతన్ని హింసిస్తున్నారని, అతనికి సివిల్ బ్లోయర్ రక్షణ ఇవ్వాలని కోర్టును కోరారు. వివాదాస్పద భూములు కొన్నవారిలో ఉన్న ప్రముఖులు బత్తుల హేమలత, బత్తుల శివధర్ రెడ్డి ఐపీఎస్ భార్య 20 గంటలు, బత్తుల హేమలత, బత్తుల శివధర్ రెడ్డి ఐపీఎస్ భార్య 20 గుంటలు, ప్రియాంక రతన్, రాజీవ్ రతన్ ఐపీఎస్ కుమార్తె 16 గుంటలు, రవిగుప్తా స్వయం ఐపీఎస్ 16 గుంటలు, ముదిరెడ్డి నితేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఐపీఎస్ కుమారుడు 20 గుంటలు, ముదిరెడ్డి నితేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఐపీఎస్ కుమారుడు 20 గుంటలు, తాటిపర్తి పవనిరావు, టి ప్రభాకర్ రావు ఐపీఎస్ భార్య 16 గుంటలు, రేఖా షరాఫ్, ఉమేష్ షరాఫ్ ఐపీఎస్ భార్య 16 గుంటలు, రాజర్షి షా స్వయం ఐపీఎస్ 8 గుంటలు, స్వాతి లక్రా స్వయం ఐపీఎస్ 16 గుంటలు, మిట్టే సహితి సుహానా, మిట్టే శ్రీనివాస్ కుమార్తె 8 గుంటలు, నందిని మన్, విక్రమ్ సింగ్ మన్ ఐపీఎస్ భార్య 8 గుంటలు, డాక్టర్ జ్ఞాన్ ముద్ర, సోమేష్ కుమార్ ఐఏఎస్ భార్య 20 గుంటలు, బీకే రాహుల్ హెగ్డే స్వయం 8 గుంటలు, సవ్యసాచి ప్రతాప్ సింగ్, గోవింద్ సింగ్ కుమారుడు 8 గుంటలు, జీవం అనిరుద్, సుధీర్ బాబు గొట్టే కుమారుడు వివరాలు లేవు, ఇందురావు, లక్ష్మణరావు భార్య 16 గుంటలు, న్యాలకొండ సింధురెడ్డి, ప్రకాష్ రెడ్డి భార్య 20 గుంటలు, ఐశ్వర్యరాజ్, వికాస్ రాజు భార్య 20 గుంటలు, వెన్నవెల్లి రాధిక, విబి కమలాసన్ రెడ్డి భార్య 16 గుంటలు, వసుంధర సిన్హా, అంజనీ కుమార్ భార్య 20 గుంటలు, రీతా సుల్తానియా, సందీప్ కుమార్ సుల్తానియా భార్య 20 గుంటలు, ముత్యాల వినీల, స్టీఫెన్ రవీంద్ర భార్య 20 గుంటలు, అజిత్ కుమార్ మొహంతి, కేస్త్రబాసి మొహంతి కుమారుడు 20 గుంటలు, నవీన్ మిత్తల్ స్వయం 20 గుంటలు, సౌమ్య మిశ్రా స్వయం 16 గుంటలు, రాహుల్ బూసిరెడ్డి, బి జనార్దన్ రెడ్డి కుమారుడు ఐఏఎస్ 16 గుంటలు, తరుణ్ జోషి స్వయం ఐపీఎస్ 16 గుంటలు, పర్లా వరుణ్, పర్లా విశ్వప్రసాద్ కుమారుడు 16 గుంటలు, తోట శ్రీనివాసరావు, తోట సాయిబాబా కుమారుడు ఐపీఎస్ వివరాలు లేవు, కొండూరు శ్రీనాథ్ రాజ్, కొండూరు సత్యనారాయణ కుమారుడు 20 గుంటలు, మహేష్ భగవత్ స్వయం 16 గుంటలు, రేణు గోయల్, జితేందర్ కుమార్ గోయల్ భార్య 20 గుంటలు, అజయ్ జైన్ స్వయం 20 గుంటలు, అమితా కుమార్, అనిల్ కుమార్ భార్య 20 గుంటలు. ఈ వ్యవహారంపై కోర్టు జూన్ 12, 2025 లోపు 76 మంది అధికార, అనధికార ప్రతివాదుల నుంచి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.